నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలను వాడుకుని వదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత అధికారం పోయిన దగ్గర నుంచి వారిని కాకాపడుతున్న తీరు చూసి అంతా నవ్వుకుంటున్నారు. నేను మారాను, నన్ను నమ్మండి అని క్యాడర్ను బ్రతిమలాడుకుంటున్నారు వైఎస్ జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్ నియంత పోకళ్ళు నచ్చక చాలా మంది నేతలు వైసీపీని వదిలేసి వెళ్ళిపోయారు. అటు జగన్ కానీ స్థానిక నేతలు కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా చోట్ల క్యాడర్ కూడా కూటమి పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్లో సమావేశం పెట్టిన ప్రతిసారి జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట అంటున్నారు. అయినా ఎవరు నమ్మకపోవడంతో నేను మారాను, నమ్మండి ప్లీజ్ అంటున్నాడు. అసలు వైసీపీ అధినేత జగన్ను ఆయన కుటుంబ సభ్యులే నమ్మటం లేదు. తల్లిని చెల్లిని దూరం చేయటమే కాకుండా ఏకంగా ఆస్తుల కోసం వారిని కోర్టుకు లాగిన వైసీపీ అధినేత నైజాన్ని ఎవరూ మర్చిపోలేదు. జగన్ ఒకసారి పాలనకే ప్రజలు విసిగిపోయారు. ఇంకా జగన్ 2.0 అంటే ఊహించుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే వైసీపీ హయాంలో జగన్ చెప్పుడు మాటలు విని తప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు. జగన్ను నమ్మిన పాపానికి చాలామంది అధికారులు ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. గత 5 ఏళ్లు జగన్ నేతలకు దూరంగా ఉండడంతో పాటు కార్యకర్తలతో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించారు. అటు ప్రజలకు కూడా దూరమై కేవలం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యాడు. అప్పుడు ఎవరి మాట చెవికెక్కలేదు. అధికారులను చుట్టూ పెట్టుకుని వారితో అడ్డమైన పనులు చేయించారు. అంతులేని అవినీతి అక్రమాలకు తెరలేపారు. ప్రజలను, ప్రతిపక్ష నేతలను కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు. దాని ఫలితంగానే దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో పాటు జగన్ చుట్టూ కోటరీ కూడా జగన్ ఓటమికి కారణమైంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు జగన్ దృష్టికి తీసుకెళ్లేవారు కాదు. అసలు జగన్ వింటారని అనుకోలేం, కానీ కనీసం ఆ ప్రయత్నం చేసిన నేతలు కూడా లేరు. అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారం నడిచింది. ఇక అనేక చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ నేతల భూ కబ్జాలు, దోపిడీ దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, దౌర్జన్యాలకైతే లెక్కే లేదు. అలా అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వైసీపీని బంగాళాఖాతంలో విసిరిపడేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు చావుదెబ్బ కొట్టారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులకు వారంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శిక్షలు అనుభవిస్తున్నారు. అయినా కూడా జగన్ వైఖరిలో మార్పు రాలేదు. కానీ నన్ను నమ్మండి అని కార్యకర్తలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ జగన్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. తాడేపల్లి టు బెంగళూరు ప్యాలెస్ చుట్టూ చెక్కెలు కొడుతున్నాడు. జగన్ శవం కనబడితే మాత్రమే బయటకు వస్తారనే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయినా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, నేనే సీఎం అంటూ అదే పాట పాడుతున్నారు. గత 5 ఏళ్లు ఇలా వ్యవహరించే 11 సీట్లకు పరిమితమయ్యారు. అయినా మారకపోగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఉన్నత స్థాయిలో కూర్చోబెడతారని చెప్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, తాను ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారని జగన్ చెప్తున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా జగన్ డబ్బులు వెదజల్లి పెట్టుకున్న మీటింగులు, రోడ్డు వెంట తానొచ్చే చోట వేసుకున్న సెట్టింగ్లు, పరదాల చాటును సాగించిన పాలన ఇంకా మర్చిపోయినట్లేదు. గత 5 ఏళ్లు జగన్ విధ్వంస పాలనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మళ్ళీ కలలో కూడా జగన్ రావద్దని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అయినా సరే జగన్కు సినిమా హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుంటే, జగన్ ఏకంగా ప్రజలు నా కోసం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పుకుని సంబరపడిపోతున్నారు. ఏది ఏమైనా తాను మాత్రం ప్యాలెస్లో ఉండి కార్యకర్తలను ఎలాగైనా రోడ్డుపైకి తేవాలని జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎవరూ నమ్మే పరిస్థితి కనపడటం లేదు. జగన్ రెడ్డిని నమ్ముకుంటే
జైలేనని చాలామంది భయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.